హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇంట్రడక్షన్. ఎప్పుడు ఒకేలాంటి టిఫిన్ తినబుద్ధి కాలేనప్పుడు ఇలా చేసి పెట్టండి. లోపలికి సాఫ్ట్గా, పైకి క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది. ఉదయమే కాదు, సాయంత్రం స్నాక్ కింద కూడా బాగుంటుంది. మరి తయారీ విధానం చూసేయండి. ముందుగా 1 కప్పు రేషన్ బియ్యం లేదా సోనా మసూరి బియ్యాన్ని తీసుకొని కడిగేసి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బియ్యాన్ని వేసేసి కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని మెత్తగా గంధంలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బరకగా ఉండకూడదు. అలాగే ఉడికించుకున్న బంగాళదుంపలు 2 మీడియం సైజువి తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి తీసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి కలిపి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసి వేయించాలి. తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలను వేసి కలపాలి. ఇవి కాస్త పచ్చివాసన పోయాక ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి మరీ ఎక్కువగా కుక్ చేసేసుకోకుండా కాస్త మగ్గాక స్టవ్ అనేది ఆపేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంతకు ముందు కలిపి పెట్టుకున్న బ్యాటర్లో ఈ మిశ్రమాన్ని వేసేసి కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి. చివరగా 1 టీ స్పూన్ ఈనో, కొద్దిగా నీళ్లు కూడా వేసేసి కలుపుకోవాలి. కలిపేస్తే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు లోతుగా దలసరగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ బ్యాటర్ని వేసేసి మూత పెట్టి సిమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంటే సుమారుగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక పక్కకు తిప్పి మరొక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చట్నీ కూడా అవసరం లేదు, మన వెజ్జీస్ అనేవి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.